లక్ష్మి, నాన్నా, 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 క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. సారీ నాన్న, తప్పు చేశాను నాన్న. మీ మాట వినకుండా ఏం చేశానో ఎందుకు చేశానో అప్పుడు తెలియలేదు నాన్న నాకు. ఇప్పుడు ఏం చేయాలో ఎక్కడున్నానో అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదు నాన్న. మోసపోయాను నాన్న, మోసపోయాను. ఒకప్పుడు వాడి కోసం చచ్చిపోదాం అనుకున్నాను, ఇప్పుడు వాడి వల్ల చచ్చిపోతాను అనిపిస్తోంది. అక్కడ వాడు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నాడు నాన్న. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాన్న. అమ్మా లక్ష్మి, క్షమించమని అడగాల్సింది నువ్వు కాదురా, నేను. కుదిరితే ఈ నాన్నని క్షమించగలవా తల్లి? ఏం చేయాలో తెలియట్లేదన్నా, ఏదో ఒకటి చేయండి అన్నా. టెన్షన్ పడుకో. లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదన్నా. నా మాట విను, రేపు ఉదయానికల్లా లక్ష్మి నీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రై మాట ఓకే అన్నా. నీకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తే కూతురుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయలేకపోయాడని ఈ సమాజం మాట్లాడుకుంటుందేమోనని నీ ఇష్టం గురించి కనీసం ఒక్కసారైనా ఈ తండ్రి ఆలోచించడం మర్చిపోయాడు తల్లి. కాని వాడు చావు నీ దగ్గరికి వస్తే దానికి ఎదురు నిలబడి నిన్ను కాపాడుకున్నాడు. నేను చేసిన తప్పుకి నాలో నేనే కుమిలిపోయాను. నిన్ను తీసుకొచ్చిద్దామని నీ దగ్గరికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఆనంద్ తెలుసా అంకుల్? నాన్నమ్మా. ఆనంద్ని తీసుకొస్తారా అంకుల్? ఆనంద్ కావాలి నాకు. చూడు తల్లి, చూడు ఎంత సంతోషంగా ఉన్నావో. చూసావా తల్లి, నన్ను కూడా గుర్తుపట్టలేని నిన్ను చూసి ఏం మాట్లాడాలో తెలియలేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటావో అని భయపడ్డా నాకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను సంతోషంగా ఉంచగలనన్న ధైర్యం వాడిని చూసాకొచ్చింది. నువ్వు నా దగ్గర కంటే ఆనంద్ దగ్గర ఉండడమే కరెక్ట్ అనిపించింది. అక్కడ ఉండడమే కరెక్ట్ అమ్మా, అక్కడ ఉండడమే కరెక్ట్. రైట్ సుబ్బు, నన్ను క్షమించరా. నీ కొడుకు నాన్న రాని మాట్లాడినాను. ఐఎమ్ సారీ తల్లి, మీ ప్రేమ నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. నా కొడుకు నా దగ్గరకు వచ్చి నాన్న నీ ప్రాణాలు కావాలంటే నేను 2 నిమిషాలు ఆలోచించాను, వీడి కోసం నా ప్రాణం ఎందుకు ఇవ్వాలని. కానీ ఆ తర్వాత అర్థమైంది తల్లి, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని నేను ఎలాగో తెచ్చివ్వలేనని. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఏ తండ్రి వల్ల అది సాధ్యం కాదు. అంకుల్, అంకుల్ నేను ఆనంద్తో మాట్లాడాలి అంకుల్. అమ్మ లక్ష్మి, నేను ఫోన్ చేస్తాను. తనకేం కాదురా. అన్నా, లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారన్నా. ఇప్పుడు ఏం చెప్పాలన్నా? హలో ఆనంద్, బాబు లక్ష్మి ఇక్కడే ఉంది. ఏమైంది ఆనంద్? లక్ష్మి అరకులో ఉందంటానా? రేయ్, హలో మాట్లాడు. ఇదిగోమ్మా. హలో ఆనంద్, ఆనంద్ ఎలా ఉన్నావు ఆనంద్? ఆనంద్ నేను ఆనంద్, నీ లక్ష్మిని. లక్ష్మి, లక్ష్మి ఎలా ఉన్నావు లక్ష్మి? తొందరగా రా ఆనంద్, నిన్ను చూడాలనుంది. వస్తాను లక్ష్మి. భాష ముందు కార్కేసి అన్నా ఇప్పుడే బయలుదేరుతున్నాను లక్ష్మి. తీసుకో. థ్యాంక్స్ అన్నా. ముందు బయలుదేరి వెళ్ళు.
ఏమైందమ్మా? నాన్న ఫోన్. ఒక్క నిమిషం. నాట్ రీచబుల్ వస్తుంది. నాట్ రీచబుల్లా? బయలుదేరాడుగా, వచ్చేస్తాడేమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. రామ్మా మన ఇంటికి వెళ్దాం. అలీ లక్ష్మి ఎలా ఉన్నావమ్మా? రామ్మా రారా కూర్చో. కూర్చో. ఉమ్. లక్ష్మి లక్ష్మి తాగుతామ్మా. నన్ను క్షమించమ్మా. ఆడు ప్రాణాలతో బతుకుంటా నాయుడు మనల్ని బతకనివ్వడు. వాడెక్కడున్నా సరే వెతికి వెతికి చంపేయండి అన్ని. వెళ్ళండి. నాన్నా, ఆనంద్ అన్నా, ఏంటమ్మా? ఫోన్ చేయండి నాన్నా. వస్తాడమ్మా, ప్లీజ్ ప్లీజ్ నాన్న. నువ్వేం భయపడకు. అంకుల్ ఫోన్ చేయండి అంకుల్. అమ్మ వస్తాడమ్మా, నువ్వు కంగారు పడకు. చేస్తాను, వదిలేంటన్నా. లక్ష్మి వెయిట్ చేస్తున్నా. లక్ష్మి ఒక్కసారి నీ చేయి పట్టుకోవచ్చా? అంకుల్, లక్ష్మి నా ప్రాణం అంకుల్. రేయ్ ఎవరా మీరు? అమ్మొచ్చింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. ఆనంద్ వచ్చాను. రే ఆనంద్, నీకోసం ఎవరిని తీసుకొచ్చాను చూడు. లక్ష్మిని తీసుకొచ్చాను రా. ఒక్కసారి కళ్ళు వెళ్ళి తల్లి, అన్ని కత్తిపోట్లు దిగిన ఇంకా కొన ఊపిరితో ఉన్నాడంటే అది కేవలం నీకోసమే. వెళ్ళమ్మా. లక్ష్మిని చూడరా అమ్మా. కళ్ళు తెరిస్తే నేను ఆనందాన్ని గుర్తుపట్టను అనుకున్నావా? లేదు ఆనంద్, నిన్ను చూస్తూ మనసారా ఆనంద్ అని పిలవాలను. కళ్ళు తెరు ఆనంద్, ప్లీజ్. నువ్వే నా ధైర్యం, నువ్వే నా ఆనందం, నువ్వే నా బలహీనత, నువ్వే నా ప్రాణం ఆనంద్. నీకు గుర్తుందో లేదో, ఇంతవరకు నేను నీకు కానీ నువ్వు నాకు కానీ ఐ లవ్ యూ అని చెప్పుకోకుండానే నన్ను నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు.
ఒక్కసారి కళ్ళు తెరా ఆనంద్. ఐ లవ్ యూ అని చెప్పాలనుంది. ప్లీజ్ ఆనంద్, ప్లీజ్ కళ్ళు తెరా ఆనంద్. ప్లీజ్ ఆనంద్. ఆనంద్, నా ప్రాణం నీ దగ్గర ఉంటే నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను లక్ష్మి. ఐ లవ్ యూ ఆనంద్. ఇంకొక్కసారి చెప్తావా? ఐ లవ్ యూ ఆనంద్. రేయ్,